దాదాపు మన ప్రయాణం 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు December 1 అంటే 2024లో స్టార్ట్ అయిన మన జర్నీ 2025 డిసెంబర్లో పడిపోయామండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ లాస్ట్ మనకు 2025 అనే సంవత్సరాన్ని కంప్లీట్ సాగనంపడానికి 2025ని మనం సాగనంపడానికి మొదలు ఎన్నో ఆశలను ఇచ్చింది 2025. ఎంతోమంది జీవితాల్లో న్యూ ఇయర్ ద్వారా సక్సెస్ ఇచ్చింది. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎంతోమందిని అచీవర్స్గా నిలబెట్టింది. ఇక్కడ ఎంతో మార్పులు తీసుకొచ్చింది 2025 అండి. నా జీవితంలో కూడా నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన ఇయర్ ఏదైనా ఉంది నా లైఫ్లో ఎంటైర్ నా కెరీర్లో అంటే అది 2025 అని చెప్పుకోగలుగుతాను. ఇంకా మన 2026 వచ్చినప్పుడు మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి. కానీ చాలా ఇచ్చిందండి, చాలా ఇచ్చింది. 2024లో ఒక ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ అయిన మన జర్నీ 2025లో ఆ ఎక్స్పెక్టేషన్ అన్నింటినీ కూడా 100% ఫుల్ఫిల్ చేస్తూ ఎవరు అనుకోకున్నట్ట, ఎవరు ఊహించిన విషయాల్ని నాంది పలికింది మనం 2025. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 2025ని మనమందరం ఇంకొద్దిగా మరింత సక్సెస్ఫుల్గా మనము ఎండ్ చేయాలనుకుంటున్నాం. న్యూయంగ్లో మరింత సక్సెస్ఫుల్గా ఇంకా ఎన్నో విషయాల్ని ఇంకా చాలామందిని వెలికితీద్దాం, చాలా అచీవర్స్గా నిలబెట్టుదాం అనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ని అనౌన్స్ చేయబోతా. గ్యారంటీగా అదందరూ కూడా మీకు గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే అచీవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడా అచీవ్మెంట్ యాజ్ అచీవర్గా మనం నిలబడాలి. అందువల్ల కదా ఈరోజు ఇంతమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఒక అచీవర్గా నిలబడాలి, నేను అచీవర్గా కనపడాలి, నేను ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి అని చాలామందికి ఉందండి. ఇక్కడ చాలామందికి ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. చాలామంది సీరియస్గా ఇన్వాల్వ్ ఇక్కడ అందరూ వర్క్ చేసే పీపుల్ ఎంతోమంది ఉన్నారండి. ఇక్కడ కెరీర్ కోసం ఎంతోమంది ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి మీరందరికీ కూడా ఒక అద్భుతమైన కెరియర్ని నియంగ్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఇవ్వాలనుకుంటున్నాం. సో దానికే మనం నాంది పలుకుతూనే ఉన్నాం ప్రతిసారి కూడా. సో రీసెంట్గా మనం రీజనల్ ఆఫీస్ ఒక్కొక్కటే మీరు గమనిస్తూనే ఉండండి. 2025లో ఎన్నో వచ్చాయి మనకి. ఇదే 2025లో మనం మన ఇండియాలో మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ని లాంచ్ చేసుకున్నాం చండీగఢ్లో. 100 దినాలు అంటే 100 డేస్ కంప్లీట్ కాకముందే ఆల్మోస్ట్ ఆల్ మన బెంగళూరులో ఒక రీజనల్ ఆఫీస్ని ఘనంగా చాలామంది సమక్షంలో మనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్, మన మిషన్ ఏంటి అంటే హెల్త్ మిషన్ అండి. టువర్డ్స్ హెల్త్ మిషన్ మంది. ప్రతి ఒక్కరింటిలో కూడా ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచాలి, మంచి హెల్తీ లైఫ్ను మనం ఇవ్వాలి అనే ఒక మిషన్తో మనం పనిచేస్తాను మన కంపెనీ. కాబట్టే ఒక క్యూర్షెల్ అంటే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ద్వారా ఈరోజు ఎంతోమంది హెల్త్ మెరుగవుతానే ఉంది, మెరుగుపరుచుకుంటూనే ఉన్నారు. ఎంతోమందికి పరిష్కారాలు వచ్చాయి, ఎంతోమంది హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డారు. రకరకాలుగా ఎంతోమంది మనం ప్రూవ్ చేస్తున్నాం మనం ఇలాంటి మన ప్రొడక్ట్ ద్వారా. కాబట్టి మన హెల్త్కి మనం తినే తిండి మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదా. మంగళవారం ఎంతో హెల్త్ అవేర్నెస్ మనకి మన ట్రైనర్స్ ఇస్తున్నారు. మన బాలరెడ్డి గారు, మనకు బాబా గారు, వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాటన్నిటికి కూడా అలాంటి లోపాన్ని మన ప్రొడక్ట్ సరి చేస్తూ ఉంది. తినే తిండిని మనం సరి చేస్తున్నాం. తినే తిండి, తాగే నీరు కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఈ తాగునీరు కూడా మనం చెక్ పెట్టడానికి, సమస్యలకి అంటే ఏదైతే మనం తాగుతున్నామో దాన్ని ఆల్కలైన్గా మార్చుకోవడానికి, ఆల్కలైన్ వాటర్ మనం తాగితే ఇంకా మరింత హెల్త్ మెరుగవుతుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీకు త్వరలో వస్తాయండి. ఎందుకు మనం తాగాలి మంచి నీరు, ఎలాంటి నీరు మనం తాగాలి, ఎలాంటి నీరు మనం తాగుతున్నాం, దాని ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ రాబోతాయి, వీటన్నిటి గురించి కూడా మనకు త్వరలో మీకు మంచి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు దొరకబోతుంది ఫ్రెండ్స్. నీరు గురించి దొరకబోతుంది. కానీ అలాంటి ఒక ఆల్కలైన్ అయనైజర్ని కూడా ఈరోజు మనం లాంచ్ చేసుకోబోయాం. అదే అని కూడా మీరు చూశారు. ఆల్కలైన్ అయనైజర్ని కూడా గ్రాండ్గా లాంచింగ్ చేశాం. ఆల్రెడీ అదే ఆల్కలైన్ అయనైజర్స్ ఆల్మోస్ట్ 50 హౌసెస్కి రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకెళ్ళిపోయారు, చాలామందికి ఇచ్చేసాము. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆల్కలైన్ అనేది ప్రవాహం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంతోమంది ఇంట్లో రాబోతుంది. కాబట్టి దాన్ని నాంది పలుకుతూనే ఉన్నాం, కాబట్టి దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. అలాంటి ప్రొడక్ట్ మీకు త్వరలో మీకు అందించబోతుంది మన కంపెనీ. సో ఆ గుడ్ న్యూస్ కూడా మీకు చూడడం జరిగింది.
అలాగే పీల్చే గాలి అన్నాం, ఇదొకటి పెండింగ్ ఉంటుంది. దీనికి కూడా ఒక పరిష్కారం వస్తుంది త్వరలో, అది కూడా నేను చెప్పగలుగుతా. ఈ 3 సెట్ చేసి ఇస్తాం మనకి. తినే తిండి, సక్రమైన తిండి తింటున్నాం ఆల్రెడీ క్యూర్సెల్ ద్వారా. ఇంకా మరుగుపరచడానికి స్టెమ్ సెల్ ప్రొడక్ట్స్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. కరెక్ట్ చేయడానికి, మన లోపాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. మీ అందం ఇంకా దిగ్గునీకృతం అవుతుంది. అలాంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రాబోతున్నాయి. విగర్ అండ్ విటాలిటీ ప్రొడక్ట్ రాబోతున్నాయి. చాలా చాలా వాటికి పరిష్కారం మనం తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్ మన ప్రొడక్ట్ ద్వారా. సో తాగే నీరు సురక్షితంగా ఉండడానికి అలాంటి ఒక అయనైజర్ని మనం తీసుకురాబోతున్నాం. అలాగే పీల్చే గాలి కూడా, అంటే అది ఎప్పుడైనా రావచ్చు. ఓకే, వీటన్నిటి కూడా పరిష్కారం ఇచ్చామంటే చాలు, మనం హెల్తీగా ఉంటాం. మన మిషన్ అనేది 100% మనం నెరవేరుతుంది. మరి ఇదే మిషన్ ద్వారా, ఈ మిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మిషన్ కోసం ఎవరికైతే మీరు హెల్త్ని ఇస్తున్నారో, ఎవరినైతే ప్రమోట్ చేస్తున్నారో, ఏ ప్రొడక్ట్ని అయితే మీరు ప్రమోట్ చేస్తున్నారో, మీ అందరికీ కూడా ఏమొస్తుందంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ద్వారా మీకు ఏమొస్తుంది? ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలంటే మీరు ఏం కావాలంటే అచీవర్ అయి ఉండాలి. అచీవర్ అయితే మీకు ఏమొస్తుంది? మీరు అచీవర్ అయితే మీకు ఏమొస్తుందంటే మన యొక్క ఇన్కమ్ అనేది, మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీకు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఫస్ట్ సంతోషించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మీ ఇంటి పీపుల్, మీ కుటుంబం. ఈ కుటుంబంలో ఉండే మీ భార్య, మీ కుటుంబంలో ఉండే మీ తల్లిదండ్రులు, మీ కుటుంబంలో ఉండే మీ పిల్లలు, మీ కుటుంబంలో ఉండే మీ సోదరులు, మీ కుటుంబంలో మీ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు, ఎంతోమంది కుటుంబాల్లో ఎంతో మార్పులు వచ్చాయి. మీ పట్ల గౌరవం పెరిగింది. ఎస్, మా తండ్రి చాలా హ్యాపీగా ఉన్నాడు, ఈరోజు ఒక ప్రమోషన్ తీసుకుంటున్నాడు అని, హెల్త్ బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు, దాని ద్వారా మేము కూడా హ్యాపీగా ఉంటామనే ఒక వాళ్ళ ఫెయిత్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన ఫెయిత్ని మీరు మీ కుటుంబానికి చూపిస్తున్నారు. మన కళలో ఆనందాన్ని మేము చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాం, ఎన్ని అచీవ్మెంట్స్ ఈరోజు, ఎన్నో అచీవ్మెంట్స్. అసలు ఒక సిల్వర్లే ఈరోజు మన కంపెనీలో 100 మంది పైబడ్డారంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్పండి. అసలు దాన్ని మరింత మెరుగుపరచడానికి, వాళ్ళ ఇంకా కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఇంకా ఆనందం చూడాలని మొన్న రీసెంట్గా ఏం చేశామంటే, ఈ కంపెనీలో ఇంకా గ్రోత్ అనేది ఎలాగుంటుంది, కంపెనీ ఎలాగుండబోతుంది, మీరు ఎలాగుండబోతారు, మీ భవిష్యత్తు ఎలాగుండబోతుందని మనం ప్రూవ్ చేశాము మన ప్రోగ్రాంలో. దానికి సాక్షిభూతంగా మనం ఏం చేశామంటే, ఎంటైర్ సౌత్ ఇండియా అంటే స్టేట్కి ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని, అంటే జస్ట్ శాంపుల్ అండి, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మనకి, కానీ కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళలో శాంపుల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కార్ ఇచ్చిన్నామండి. మీ అందరి సమక్షంలో, చాలామంది సమక్షంలో ఇచ్చిన్నాము. ముందు మీకు ఎవరికి తెలియదు, చాలా కంపెనీలు ఊదర కొడతాయి, ఏమో ఇవ్వబోతున్నామంటారు, లాస్ట్ పేపర్ కీ ఇచ్చి ఉన్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉంది ఫ్రెండ్స్. కానీ మనది అలాంటిది కాదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పిలిపించి వాళ్ళ ముందర ఇదిగోండి కారు ఇది అని వాళ్ళ ఫ్యామిలీని మార్నింగ్ చెప్పాను, మీ ఫ్యామిలీని తీసుకొని రండి, ఏదో మీకు అద్భుతం జరగబోద్దని. వాళ్ళు ఎలాగైపోయారంటే, కర్ణాటక నరసింహమూర్తి గారి ఫ్యామిలీని చూసాం మేము, అసలు స్టన్ అయిపోయారంట. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ భార్యకి అర్థం కాలే, తెలియని ఆనందం. అంటే దాంట్లో కూడా నేను కిక్ తీసి చూశాను, నేను అసలు ఆనందం అయిపోయింది అసలు వాళ్ళు చూస్తుంటే. ఎంత హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఎస్ మా ఫాదర్ అచీవ్ చేసినాడు, అది చూశానండి. అలాగే సెంథిల్ గారి కారు తమిళనాడులో వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు. ఈరోజు వాళ్ళు నిన్న ఆయన ఫొటోస్ పెట్టాడు. తమిళనాడు మొత్తం లీడర్స్ అందరూ కూడా వచ్చి హ్యాపీగా షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మా తమిళనాడుకి ఒక గుర్తింపు ఉంది కంపెనీ ద్వారా. ఈయన 1 year నుంచి కంపెనీతో పాటుపడి ఉన్నాడు కాబట్టి కంపెనీని గుర్తించింది. మనం కూడా ఉంటే మనల్ని కూడా గుర్తిస్తున్నానని నమ్మకం వచ్చింది. అది క్రియేట్ చేశాం మనం, ఫెయిత్ క్రియేట్ చేశాం. అలాగే మరొక ఉద్దండులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా అద్భుతమైన కార్స్. యాక్చువల్గా అది ఏంటంటే వాళ్ళకి నచ్చిన కలర్ ఆ రోజు లేదు కాబట్టి ఆ రోజు ఇవ్వలేకపోయాం. కానీ ఆల్రెడీ వాళ్ళ పేరులో ఉన్న బిల్డింగ్ కానీ, వాళ్ళ సర్టిఫికేట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా మన ఎండి గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళకి డయాస్ మీద. తెలంగాణ నుంచి మన సత్యగౌడ్ గారికి, అలాగే ఆంధ్ర నుంచి మన క్యూర్సెల్ ఖాదర్ గారికి, ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగా 4 స్టేట్లలో 4 కార్లు వచ్చాయంటే ఫ్యూచర్లో చెప్పబోతున్న ఫ్రెండ్స్, 2026లో స్టేట్ నుంచి కాదు, మీ యొక్క డిస్టిక్ నుంచి ఉంటాయి, మీ ఊరు నుంచి ఉంటాయి. న్యూ ఇంగ్లాండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తారో,
ఎవరైతే కెరీర్‌ని తీసుకుంటారో, ఎవరైతే టీమ్‌తో ఉంటారో, ఎవరైతే 100% మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో, ఇన్వాల్వ్‌మెంట్ దాని గురించే మనం మీటింగ్ పెట్టించా నేను. దానికోసమే ఇంతకుముందు మీకు వీడియో చేశారు. దాని ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పుకున్నాను చాలా మందికి. అలాంటి ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు డిక్లేర్ చేసుకోవాలి నేను ఉన్నాను అని. దానికి కంపెనీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది. మీకు ఇంకా మీ ఫ్యామిలీని ఇంకా హ్యాపీగా ఉంచడానికి, మీ టీమ్‌ని హ్యాపీగా ఉంచడానికి, మీరు త్రూఅవుట్ మీ పరిధిలో మీరు ప్రయాణించడానికి మీకు అద్భుతమైన కార్ అనేది కూడా మీకు త్వరలో రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో అచీవర్ అయితే ఏమొస్తాయి? ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అన్నీ వస్తూనే ఉన్నాయి. మీకు సపోర్టెడ్‌గా ఎంతో మనం ఇస్తూనే ఉన్నాం. న్యూ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. లాంచింగ్ చేస్తున్నాం. త్వరలో మీ చేతికి అందుతున్నాయి. ఒక్క ప్యూర్ సెల్ ప్రొడక్ట్ ద్వారానే ఇన్ని అచీవ్‌మెంట్స్ వస్తే ఇక దానికి అనుబంధంగా స్టెమ్ సెల్ బేస్డ్‌తో ఎన్నో ప్రొడక్ట్స్ మీకు రాబోతున్నాయి. ఇవి కాదా మీకు సపోర్టింగ్ సిస్టమ్? యెస్. అలాగే, అలాగే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నా. చాలా మంచి గుడ్ న్యూస్ అనుకుంటా మీ అందరూ కూడా. దానికంటే ముందు చెప్పుకోబోయే ముందు అచీవర్‌గా అయితే ఏమనేది నాకు నిన్న ఒక సంఘటన మీకు చెప్పదలుచుకుంటాను. ఒక అచీవ్‌మెంట్స్ మనకు అయితే అంటే టీమ్ స్ట్రెంగ్త్ అవుతే ఏమవుతుంది? అందరూ అచీవర్స్ అయితే ఎలాగుంటుంది? మీరు చూడండి, గమనించండి. అచీవర్స్ అయితే మీరు అనుకోవచ్చు, మీరు చెప్పినటువన్నీ కూడా డైలీ ఇన్‌కమ్ వస్తది, ర్యాంక్ అచీవ్‌మెంట్స్ వస్తాయి, మనకు ర్యాంక్ రివార్డ్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కార్ వస్తే కార్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఏం ఆశిస్తున్నానో తెలుసా? 100 మందిని కరోడ్‌పతులు చేయాలనుకునే లక్ష్యంతో నేను పనిచేశాను. అది ఏం జరుగుతుందో తెలుసా? 100 మందిని మీరు కరోడ్‌పతులు చేస్తే అది ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? మీ ఫ్యామిలీలో కాదు, మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళ మీదే కాదు, దానికి మించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనం ఉంటున్నాం ఫ్రెండ్స్. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మన మీద బాధ్యత ఉంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఈ దేశంలో మనం పుట్టామా? ఈ దేశంలో మనం పుట్టాం. పలానా స్టేట్‌లో మనం పుట్టాం. పలానా ఊర్లో మనం పుట్టాం. మనం ఏమైనా చేయగలుగుతున్నామా? చేయాలని అందరికీ ఉంది. నేను అందుకే లైనిజంలో వచ్చా. ఏదో చేద్దాం సర్వీస్ అని. కానీ దాన్ని మించిన సర్వీస్ మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. దాన్ని మించిన సర్వీస్ మనం చేయబోతున్నాం. ఏంటి సార్ ఆ సర్వీస్? మనం ఏం చేస్తున్నాం సార్? సమాజానికి మనం ఏమన్నా చేస్తామా? ఇదే నా లక్ష్యం. 100 మందిని ఎందుకు కరోడ్‌పతులు చేయాలనుకుంటున్నా అంటే, లయన్ ప్రసాద్ సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నా. కానీ నాతో పాటు ఈ 100 మంది, 100 మందితో పాటు ఇంకొక 100 మంది, ఆ 100 మందితో పాటు ఇంకా 100 మంది, వేలు లక్షల మందిని ఫైనాన్షియల్‌గా మనం స్ట్రెంగ్త్ చేస్తే ఏం ఏం కాబోతాది? వాళ్ళ ఫ్యామిలీసే కాదు, వాళ్ళ ఊరే కాదు, మన దేశం మొత్తం బాగుపడిపోతుంది. మన దేశం బాగుపడుతుంది. ఎలాగో మనం ఇప్పుడు లీగల్‌గా వచ్చేసాం. మనం మనం పర్చేజ్ చేసే ప్రతి సేల్‌కి కూడా మనం టాక్స్ కట్టబోతున్నాం. మనం సంపాదించే ప్రతి దానికి కూడా ఇన్‌కమ్ టాక్స్ మనం పే చేస్తున్నాం. ఎన్నో రకాల ప్రొడక్ట్ కూడా టాక్స్ పే చేస్తుంది కంపెనీ. ఈ రకంగా మనకు ఎంతో గ్రోత్‌లో మన ఫైనాన్షియల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇటువంటి సపోర్ట్ మనం ఇస్తున్నాం. అందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. జీఎస్టీ మనం పే చేయబోతున్నాం. దాంతో ఎంత గ్రోత్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మనవంతు సహకారం మనము ఇవ్వబోతున్నాం. అంతేకాదండి. ఈరోజు మన న్యూయంగ్ ఫ్యామిలీలో రీసెంట్‌గా 1 మంత్‌లోనే ఒక 1 మంత్ పరిధిలోనే ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ప్రమాదం అనేది ఎవరికైనా వస్తది. ఎవరి లైఫ్ గ్యారంటీ కాదు. చెప్పి రాదు ఏది కూడా. ఒక ప్రాబ్లమ్ అనేది చెప్పి రాదు. కానీ ఆ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమన్నా అవుతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బందులు అవుతుంది చూడండి మీరు. కాబట్టి మనం ఆల్రెడీ న్యూయంగ్‌లో హిమాచల్ ప్రదేశ్‌కెళ్ళినప్పుడు ఈ ప్రపోజల్ కంపెనీకి పెడితే సో ఖచ్చితంగా నామినీ ఫెసిలిటీ అనేది కంపెనీ మనకి ఇచ్చారండి ఆల్రెడీ. సో ఎవరైతే ఐడియా ఉందో వారికి ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరిగినప్పుడు నామినీ ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫ్యామిలీలో ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. అదొక రకమైన సపోర్ట్ అయితే అందుతుంది. అందువల్ల నెట్వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక టీమ్ ఉంది. ఆ టీమ్ పనిచేస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఎంచుకుంటారంటే పెన్షన్ వస్తుంది సార్, ఒక గ్యారంటీ ఉంటుంది సార్, మా ఫ్యామిలీకి ఒక గ్యారంటీ ఉంటుంది అనుకుంటాం. కానీ బిజినెస్‌లో ఎవరికీ ఏ గ్యారంటీ లేదు. కానీ మన సిస్టమ్‌లో, మన న్యూయంగ్‌లో ప్రతి ఒక్కరికి కూడా నామినీ ఫెసిలిటీ అనేది ఆల్రెడీ ఇచ్చున్నాం. త్వరలో ఇన్సూరెన్స్‌కి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఇంకొద్దిగా ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత ఇంకా బలంగా నేను కంపెనీకి తీసుకెళ్తాను. తప్పకుండా
మన డిస్ట్రిబ్యూటర్కి ఒక వెల్ఫేర్ ఫండ్, న్యూ యంగ్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. మనం అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఇవ్వాల్సిన పనిలే, గవర్నమెంట్ ఏదో ఇవ్వాల్సిన పనిలే, మనమే ఆదుకుంటాం మన వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మనమే ఆదుకుంటే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. ఎందుకంటే మీరు అచీవర్గా ఉండాలి. ఎక్కడో చండీగఢ్, ఛత్తీస్గఢ్లో ఒక ఆయన నార్త్ టీం నుంచి ఒక 5 స్టార్ అండి, ఫీల్డ్ వర్క్ చేస్తూ, బిజినెస్ కోసమే ఫీల్డ్ వర్క్ చేస్తూ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ డెత్ అయ్యారు. సో జాలీ సింగ్ గారు ఇలా చెప్పారు నాకు, సార్ ఏదన్నా మనం సపోర్ట్ చేయగలం, తప్పకుండా చేద్దాం సార్ అని. నేను ఏం చేశానంటే, ఈ అందరికీ కూడా ఇవ్వట్లేదు యాక్చువల్గా, క్రియేటర్స్ గ్రూప్ అని ఓన్లీ సిల్వర్ అండ్ అబోవ్ దాంట్లో జస్ట్ పోస్ట్ చేశాను దానికి. అసలు ఏం జస్ట్ పోస్ట్ చేశామండి, మీ ఇష్టం అండి ఎంతైనా మీరు ఇవ్వచ్చని. దాదాపు అక్కడి నుంచి కూడా వాళ్ళకి దాదాపు 1 lakh రూపీస్ దాకా మనం సపోర్ట్ చేశానండి. నిజంగా అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. మనసు చూసారా, నాకు అనిపించింది ఎందుకు చేయగలుగుతున్నారు తెలుసా, ఫైనాన్షియల్గా ఇల్లు కొద్దిగా పాటు మనం స్ట్రెంగ్త్గానే ఉన్నాం కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతామనే మనసు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే రీసెంట్గా మేము యాక్చువల్గా బెంగళూరులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందండి. తెలంగాణలో మన మోస్ట్లీ నాయన్ సుధాకర్ గారి టీం నుంచి ఆయన పెట్టడం జరిగింది. ఆ బిజీలో ఉండి నేను తర్వాత మండే నేను చూస్తానండి తప్పకుండా అన్నాను. అది నిన్న మనము మన గ్రూప్లో షేర్ చేశామండి. షేర్ చేసిన వెంటనే దానికి ఎంతమంది స్పందించారు తెలిసిన, ప్రతి ఒక్కరు స్పందించారండి. సిల్వర్స్ గ్రూప్ని ప్రతి ఒక్కరు స్పందించారండి. ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారండి. అసలు నిజంగా అనిపించింది. అంటే ఆ ఫ్యామిలీ పర్సన్ తీసుకురాలేము కానీ ఆ ఫ్యామిలీకి అయితే గ్యారంటీగా ఒక భరోసా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మా ఆయన, మా నాన్న, అంటే నా తమ్ముడు, నా కొడుకు ఫలానా కంపెనీలో పనిచేశారు కాబట్టి ఆ కంపెనీకి అండగా ఉంది, వీళ్ళకి ఎంతమంది అండగా ఉన్నారని ఒక తృప్తి, కనీసం చేసిన పనికి అని ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండిన దానికి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తూనే ఉన్నాయి మన నుంచి. అది ఏదో చిన్నపాటి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఏదైనా చేద్దాం. 2 స్టార్ అంటే అతను మండల శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు. చాలా బాధేసింది. కానీ కంపెనీకి మనం అండగా, కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఒక చిన్నపాటిగా ఒక అండగా మనంతో చేద్దామంటే చాలామంది స్పందించి ఇచ్చారు. నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి. ఎవరు కూడా మేము ఫోర్స్ చేయలేదు, జస్ట్ అంతే. మన శ్రీనివాస్ గారు మాత్రం జస్ట్ ఒక మెసేజ్ పెట్టున్నారు అంతే. చూడండి, ఇదంతా ఎందుకని నేను నైట్ కూడా ఆలోచించాను. ఇంత చిన్న స్ట్రెంగ్త్కి మనం ఇంత హెల్ప్ చేస్తున్నాం, మనం సోషల్గా ఎంత సపోర్ట్ చేస్తున్నాం. బట్ అందరినీ కూడా ముంగా ఫైనాన్షియల్గా గ్రోత్ చేస్తే ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇదే కాదు, సైక్లోన్ ఎఫెక్ట్లో మన గవర్నమెంట్కి మనం హెల్ప్ చేయగలుగుతాం, ఎంతోమంది బాధితులకు మనం హెల్ప్ చేయగలుగుతాం, మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి జవాన్లకు కూడా మనం ఏమో చేయగలుగుతాం. ప్రతి చోట మనం ఉంటామండి, ప్రతి చోట మనం ఉండాలి అంతే. మన డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, మన లీడర్ ఉండాలి, మన అచీవర్స్ ఉండాలి అంతే. దీనికోసం మనం వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటి, మన ఫ్యామిలీ. సెకండ్ ఏంటి, మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్. థర్డ్ ఏదైతే ఉందో ఆ సర్కిలే సొసైటీ, మన సమాజం. ఆ సమాజానికి మనం ఏదో చేయాలి, దానికి ఉద్రిక్తలు అవుదామండి అందరూ. కాబట్టి ఈ న్యూ యంగ్ ప్రాజెక్ట్ ఒక మన మిషన్ ఏంటంటే కేవలం హెల్త్ మిషనే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఆ మిషన్లో. మనందరికీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అందరినీ సక్సెస్ చేద్దాం, దీనికోసం మనం పాటుపడదాం. ఒక వ్యక్తి మనం వ్యక్తి ముందుండి నడిపిస్తే ఇంతమంది వస్తే, మీరందరూ కూడా అలాగే నడిపిస్తే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తారు చెప్పండి, అవుతుందా? కాబట్టి అది మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నాను. కాబట్టి ఇలాగ మనం ఎదగాలంటే మనం ఏం చేయాలంటే, న్యూ యంగ్లో మన కెరీర్ని సిన్సియర్గా, సీరియస్గా, మన ఇన్వాల్వ్మెంట్ తోటి, అరే ఇలాంటి ఫ్యూచర్ ఉంది ఇక్కడ మన భవిష్యత్తుకు భరోసా ఉంది కదా, భద్రత ఉంది కదా అని నమ్మాలి. మనమే కాదు ఇక్కడ బతికేది, మనతో పాటు కొన్ని వందల మంది మనం బతికించగలుగుతామనే నమ్మకం మనకి ఏర్పడాలి. అలాంటి నమ్మకాన్ని మనం ఇస్తున్నాం, ఇవ్వబోతూనే ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఫైనల్గా ఏంటంటే, వీటన్నిటినీ కూడా మనం సక్సెస్ చేయడానికి, మిమ్మల్ని అచీవ్మెంట్ ఇంకా ఫాస్ట్గా చేయడానికి మనం అనుక్షణం ఏదో ఒకటి సపోర్టెడ్గా ఉంటున్నాం. దానికే నేను నిన్న చాలామంది లీడర్స్తో మాట్లాడాను, ఏం చేయగలుగుతాం ఇంకా మనం. ఈరోజు కులు మనాలి చాలామంది కొత్త అచీవర్స్ని తీసుకొచ్చింది మనకి. కులు మనాలి ట్రిప్ కొత్త వాళ్ళని, ఆ రోజంటే ఏదో ఉన్నాయిలేండి సార్, అట్రాక్షన్స్ ఉంటాయి, ఏదో అయిపోయారు. కానీ ఈరోజు కులు మండలికి అయిన ప్రతి ఒక్కరు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ అండి, సెల్యూట్ అండి. నిన్న ఒక్కరోజే దాదాపు నాకు తెలిసి 30 to 40 పీపుల్ కులు మండలికి అచీవ్ అయ్యారండి. 50, ఆల్మోస్ట్ 50+ ఉన్నారండి. నేను ఒక్కరోజు వాళ్ళందరూ రియల్ అచీవర్స్ అండి. వాళ్ళంటే డైమండ్స్. కులు మండలి ఎవరయ్యారంటే వాళ్ళంటే డైమండ్స్. కొత్త వాళ్ళకి ఇచ్చాము మనం అవకాశం.
కాబట్టి వాళ్ళ ఎంతోమంది డైమండ్స్ నేను చూడబోతున్నా. ఇప్పుడు వరకు అయిన వాళ్ళు కాదు, రియల్, ఇప్పుడు రియల్. ఏ అట్రాక్షన్స్ లేదు, ఓన్లీ బిజినెస్ 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 అంతే. టువర్డ్స్ బిజినెస్ అటెన్షన్ అంతే. అలాగైనా వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్, నిన్న మా మెయిన్ లీడర్స్ తోటి మాట్లాడాం, గోల్డ్ అండ్ అబోవల్ తోటి. వాళ్ళందరితో ఫీడ్బ్యాక్ తీసుకున్నా. అందరూ చెప్పింది ఒకటే, సార్ 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 ఒక్కటే, మా వాళ్ళు ఎంతోమందిగా రెడీగా ఉన్నారు, ఎంతోమంది రెడీగా ఉన్నారు. 50% అయ్యారు, 75% అయ్యారు, 80% అయ్యారు, దగ్గరగా ఉన్నారు సార్. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మనం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకుంటారు, అచీవర్గా నిలబడతారు. ఆ రోజు 2026లో కాబోయే డైమండ్స్ ఎవరంటే కులు మనాలి అచీవర్స్. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకి ఇచ్చింది ఆ టార్గెట్, చిన్న టార్గెట్ ఇచ్చినాం, అయినా స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి ఆ టార్గెట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఫ్యూచర్లో మనం డైమండ్ చేసుకోవచ్చు. వాళ్ళు హానిముత్తలు ఎంతో మంది రాబోతారు. వాళ్ళ అమౌంట్ పెట్టి ఎవరు రారు ఇక్కడ, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళందరి కోరిక మేరకు, మీ యొక్క లీడర్స్ అందరి కోరిక మేరకు, వాళ్ళు మీ అందరి తరపున తీసుకున్నటువంటి ఒక భరోసా మేరకు నేను కంపెనీతో మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. నైట్ మాట్లాడా. ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే, మీ అందరి తరపున నేను మేనేజ్మెంట్తో మాట్లాడా. ఈ కులు మనాల్ని ఇంకొకసారి మీ అందరి కోసం ఎక్స్టెన్షన్ ఇస్తే చాలు, ఖచ్చితంగా ఎంతోమంది అచీవర్స్ అవుతారని నమ్మకాన్ని నేను ఇచ్చున్న. ఆ నమ్మకమే ఇప్పుడు మీరు చూడబోతారు. హెచ్జే రావు గారు ప్లే చేయండి. కులు మనాలి ఎక్స్టెండెడ్ 10th డిసెంబర్ మరొక 10 days మీకు రాబోతుంది ఫ్రెండ్స్. మీ చేతిలో 10 days ఉంటుంది. మీరు అచీవర్స్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ కులు మనాల్ని మీరు చేసి చూపించండి. ఎందుకు సార్ కులు మనాలు చేయాలంటే, మీరు అచీవర్గా నిలబడడానికి. మీరు అచీవర్గా నిలబడితే ఏమొస్తుంది నేను చెప్పాను. మీకు ఇన్కమ్ పెరగడమే కాదు, కులు మనాలి ట్రిప్ ఫ్రీగా మీ ఊరు నుంచి మీరు ఫ్రీగా మీరు చూసి వచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అది కూడా ఎప్పుడు? జనవరిలో. డేట్ కన్ఫర్మ్ అనౌన్స్డ్, జనవరి 5, 6, 7. ఎక్కడ? హిమాలయస్లో. కొత్త సంవత్సరంలో వెళ్ళి అంత అత్యంత పర్వతాల్లో, అంటే దేవభూమి అండి అక్కడ. అలాంటి సమక్షంలో మనం 3 days 3 nights అంటే 3 రాత్రులు మనం ఉండాలి. 3 రాత్రులు అక్కడ ఉంటే ఏం జరుగుతుందంటే, మీరు రేపు డైమండ్ కాబోయే ట్రాన్స్ఫర్మేషన్ కాబోతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది మీ అందరికి కూడా. ఇలాంటి అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు చూస్తూ ఉండకండి. వాళ్ళు ఎందుకు అయ్యారు కులు మనాలి, నేను ఎందుకు కాకూడదు? వై నాట్ ఐ? ఈరోజు పోస్టర్లు చూస్తున్నాం, కంగ్రాచులేషన్ చెప్తున్నాం, చెప్పాలి. కానీ దాంట్లో మనము ఎందుకు ఉండకూడదు? మనకి ఇంకొక అవకాశం ఇచ్చింది. ఎస్, మనకి ఇంకొక అవకాశం ఇచ్చింది. మనం ఆల్రెడీ 30% ఉన్నాం, 50% ఉన్నాం, 75% ఉన్నాం. ఈ 10 daysలో నేను కాదు, నా టీం తోటి నేను కూడా వస్తానని మీరు రెడీ కండి. మ్యాక్సిమం పీపుల్ని మేము రెడీ అండి, తీసుకుపోవడానికి మనం రెడీ, మీ అందరినీ తీసుకెళ్ళడానికి మనం రెడీ సార్. కాబట్టి నిజంగా ఇది చాలా గ్రేట్ న్యూస్. నాకు చాలా హ్యాపీగా. మీ అందరూ నిన్ను అడిగారు, మీ లీడర్స్. తప్పకుండా నేను యాక్చువల్గా కంపెనీ ఇవ్వమన్నారు, నో ఎక్స్టెన్షన్ అన్నారు. ఎందుకంటే వేరే ఫర్దర్గా వెళ్దామన్నారు. కానీ లేదు సార్, ఇది అవసరం, ఇది అంతే. మాకు చాలా విజన్ ఉంది మాకు దాని మీద. కులుమని అందాలే కాదు అక్కడ, వాళ్ళందరూ 3 days ఉండాలి మేమందరూ కూడా. ఒక బెంగళూరు ప్రోగ్రాంలో ఎంతోమంది చార్జ్ చేయారండి, ఎంతోమంది చార్జ్ చేయరు. నిలబడతామన్నారు. నాకేం చేశారు, నాతో హ్యాండ్ క్లాప్ ఇచ్చినారు, నాకు టచ్ చేశారు నన్ను. అసలు వాళ్ళందరూ కూడా గ్యారంటీగా అవుతారండి. అంటే నన్ను టచ్ చేస్తే అవుతారని కాదు, నేను అంత పాజిటివ్గా ఉన్నాను. నేను నా ఎయిమ్ కోసమే ఉన్నా. ఎంతమంది నాకేమిచ్చినారు? నేను చాలా ఇచ్చాను వాళ్ళకి. ఎనర్జీ చాలా మందికి పాస్ చేశాను, నేను నా యొక్క ఎనర్జీని పాస్ చేశాను. అటు కులు మోడల్ ఇంకా మనం చాలా మందికి చేద్దాం. మన లీడర్స్ అందరూ వస్తున్నారు, మన జూమ్ ట్రైనర్స్ వస్తున్నారు. వాళ్ళందరినీ ఇంకోసారి మీరు కలుస్తారు. పర్సనల్గా కలిసేది వేరండి. ఇప్పుడు బాబా గారిని ఇలా చూడడం వేరే. కానీ బెంగళూరులోకి వచ్చిన ఎంతమంది చూస్తున్నారు? బాలరెడ్డి గారిని ఎంతమంది చూస్తున్నారు? వెంకట గారిని ఎంతమంది చూస్తున్నారు? గూడూరు శ్రీనివాస్ గారిని ఎందుకంటే వీళ్ళని ముందు నుంచి చూస్తూనే ఉంటారు. ఖాదర్ గారిని చూశారు, కార్లు తీసుకున్న సెంథిల్ గారిని చూశారు, నరసింహమూర్తి గారిని చూశారు. వీళ్ళని అందుకు ఐడెంటిఫై అనేది వచ్చింది. అలాంటి ఐడెంటిఫై మనకు కూడా కావాలి. మనకెందుకు కాదు, మనకు కూడా అవుతుంది. అంటే మనం కూడా ఇన్వాల్వ్ కావాలి అంతే. మనం అంటూ ఉండాలి. టీమ్ లైన్స్ మీ అందరి కోసం ఉందండి. టీమ్ లైన్స్ అందరి కోసం ఉంది. ఎప్పుడు కూడా అవకాశాలు మీ అందరికి ఇవ్వడానికి టీమ్ లైన్స్ రెడీగా ఉంది. మీరు అందిపుచ్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే చాలు, అంతే ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామా? రెడీ? ఆర్ యు రెడీ? ఎస్,
మీకు అవకాశం లేదు Yes, ready, sir. యా Ready, sir. రెడీ అంటున్నారు సుబ్బయ్య గౌడ్ గారు. థ్యాంక్ యూ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం లేకపోయినా పర్లేదు, ఆల్రెడీ వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ చాలా మంది డిజిటల్గా మనకు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని ఇక్కడ షేర్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రియల్గా హ్యాపీ. ఈ రోజు నుంచి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కరే అయ్యారు కాదు, మీ టీం నుంచి చాలా మందిని మన అచీవ్మెంట్ మనం చూపించాలి. కులు మండలకు మీరు తీసుకురావాలి. ఆ న్యూయంలో ఇలా ఉంటుందా అని అనిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏర్కాడికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఈరోజు ప్లాటినం స్థాయిలో ఉన్నారు. కేరళకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు సిల్వర్లుగా ఉన్నారు. 3 స్టార్గా కేరళకు వచ్చిన వాళ్ళు ఈరోజు సిల్వర్లుగా మేము ముందు ఉన్నారు, గోల్డ్స్గా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ 1 and all. జై న్యూయం, జై టీమ్ లైన్స్. జై న్యూయం. అదొక్కటేనండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్. చేసి ఓకే, థ్యాంక్ యూ సార్.